నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ పులిహోర పొడి. ఈ పొడి ఏంటా అని అనుకుంటున్నారా? దీన్ని ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మీకు ఎప్పుడైనా సరే చింతపండు పులిహోర తినాలనిపిస్తే వెంటనే ఈ పొడిని కలుపుకొని తాలింపు పెట్టుకున్నారంటే చిటికెలో పులిహోర రెడీ అయిపోతుంది. దీన్ని తయారు చేయటం ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ పులిహోర పొడిని తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకుని రెండింటినీ కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకుని కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకి కారం ఎంత కావాలో దాన్ని బట్టి 15 నుంచి 20 ఎండుమిరపకాయల్ని దీనిలో వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా చక్కగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఈ దినుసుల్ని ఎంత బాగా వేపుతామో మనకి పులిహోర పొడి అనేది అంత టేస్టీగా వస్తుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి పులుపుకి సరిపడా చింతపండుని వేసుకోవాలి. నేనైతే ఒక బాల్ సైజు చింతపండుని ఇలా విడివిడిగా చేసి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి దినుసుల క్వాంటిటీ 1 కేజీ రైస్తో పులిహోర చేసుకోవటానికి చక్కగా సరిపోతుంది. మీరు దీన్ని బట్టి క్వాంటిటీని మీకు ఎంత కావాలో అంత వేసుకుని చేసుకోవచ్చు. ఇలా దినుసులన్నింటినీ కూడా మిక్సీలో వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకున్న చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. మీకు కావాలంటే తర్వాతైనా ఉప్పుని కలుపుకోవచ్చు. కానీ సరిపడా ఉప్పుని వేయటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేయటం వల్ల అన్నిటినీ కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా పొడి చేసుకునేటప్పుడు మీకు ఇష్టం ఉంటే కొద్దిగా పసుపును కూడా వేసుకుని పొడి చేసుకోండి. నేనైతే తాలింపులో వేసుకుంటాను, అందుకని దీనిలో వేయలేదు. ఇలా చక్కగా పొడి చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటే మనకి పులిహోర పొడి సిద్ధమైపోయినట్టే. ఇక దీనితో పులిహోర చేసుకోవటం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగానే ఉడికించుకున్నటువంటి 2 కప్పుల రైస్ని తీసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న తర్వాత ఈ రైస్లోకి కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్ల పొడి అయితే సరిపోతుంది. ఇలా మీరు వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి కూడా సరిపోకపోతే ఇంకొంత వేసుకోవచ్చు. ఇలా సరిపడా పొడిని వేసుకుని అన్నానికి బాగా పట్టించుకోవాలి. ఇలా పొడిని చేసి పెట్టుకోవటం వల్ల మనకి ఎప్పుడు పులిహోర తినాలనిపించినా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇక దీనికి తాలింపు పెట్టుకోవటం కోసమై సరిపడా ఆయిల్ని ఒక ప్యాన్లో పోసుకుని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు దాకా వేరుశనగల్ని వేసుకుని కొద్దిగా వేపుకోవాలి. మామూలుగా పులిహోరలో పోపు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. నేను దీనిలో 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్రను కూడా వేసుకుని కొద్దిగా వేపుకున్నాను. మీకు ఈ పోపు ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైన పప్పుల్ని వేసుకుని పోపు పెట్టుకోండి. ఇలా అన్నిటినీ వేసుకుని కొద్దిసేపు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కరివేపాకుని వేసుకోవాలి. నేను పొడి చేసుకున్నప్పుడు పసుపుని వేయలేదు కాబట్టి నేను తాలింపులో పసుపుని వేసుకుంటున్నాను. మీరు పొడి చేసుకున్నప్పుడు వేసినట్లయితే ఇక్కడ స్కిప్ చేయవచ్చు. దీన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని బాగా కలుపుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడకుండా జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు సిద్ధమైన తర్వాత దీనిని తీసి ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి పులిహోర అన్నంలోనికి కలుపుకోవాలి.
ఇక ఈ తాలింపునంతా కూడా అన్నంలో బాగా కలిసేలా కలుపుకున్న తరువాత కొద్దిగా ఉప్పుని సరిచూసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత సింపుల్గా పులిహోర రెడీ అయిపోయిందో. చింతపండును నానబెట్టి గుజ్జు తీసి పులుసు చేసి దీనంతటికంటే కూడా ఇలా ఒక్కసారి పొడి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు పులిహోరని చాలా తొందరగా మనం సిద్ధం చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మన వంటింటికి దారేది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.